క్రాప్స్ మీన్స్ పంటలు. We get most of our food from plants. మన ప్లాంట్స్ నుంచి చాలా వరకు ఫుడ్ అంతా కూడా ప్లాంట్స్ నుంచే లభిస్తుంది. The plants that grown and are cultivated at one place on a large scale during a particular period are called crops. Particular period. That means ఒక నిర్దిష్టమైన కాలం. లార్జ్ స్కేల్ పెద్ద ఎత్తున చాలా ఎక్కువగా. ఎట్ వన్ ప్లేస్ ఒకే ప్లేస్లో, ఒక ప్లేస్లో పెద్ద ఎత్తున ఎక్కువగా నిర్దిష్టమైన కాలం పర్టిక్యులర్ పీరియడ్లో ప్లాంట్స్ పెంచబడి కల్టివేట్ చేయబడితే కనుక, కల్టివేట్ అంటే మీన్స్ సాగు, పండించబడితే దాన్ని ఏమంటారు, వాటిని క్రాప్స్ అంటారు. The plants that are grown and cultivated at one place on a large scale during a particular period are called crops. Different crops are grown at different places. వివిధ రకాల పంటలు వివిధ రకాలుగా డిఫరెంట్ ప్లేసెస్లో కల్టివేట్ చేయబడతాయి, గ్రో అవుతాయి. ఆన్ ది బేసిస్ ఆఫ్, ఏ విధంగా అంటే అన్ని రకాల పంటలు ఒకే ప్లేస్లో పండించలేము. ఒక్కొక్క రకం పంటలు కొన్ని ప్లేస్లో మాత్రమే పండుతాయి. ఎందుకని? వాటి సాయిల్ టైప్ను బట్టి అండ్ వాటర్ అవైలబుల్, అక్కడ ప్లేస్లో వాటర్ అవైలబిలిటీని బట్టి అండ్ క్లైమేట్, అక్కడ వాతావరణాన్ని బట్టి క్రాప్స్ అనేవి పండించబడతాయి, పంటలు పండించబడతాయి. టైప్స్ ఆఫ్ క్రాప్స్, క్రాప్స్లో టైప్స్. ఇన్ ఇండియా క్రాప్స్ లైక్ వీట్ అండ్ గ్రామ్ ఆర్ గ్రోన్ ఇన్ వింటర్. ఇండియాలో వింటర్ సీజన్లో ఏమేం పంటలు పండించబడతాయి? వీట్ అండ్ గ్రామ్. ఫ్రమ్ నవంబర్ టు ఏప్రిల్, ఈ పంటలు నవంబర్ టు ఏప్రిల్ మధ్యలో పండించబడతాయి. దే ఆర్ కాల్డ్ రబీ క్రాప్స్. ఈ పంటల్ని ఏమంటారు? రబీ క్రాప్స్. ఇన్ ఇండియా క్రాప్స్ లైక్ వీట్ అండ్ గ్రామ్ ఆర్ గ్రోన్ ఇన్ వింటర్ ఫ్రమ్ నవంబర్ టు ఏప్రిల్. దే ఆర్ కాల్డ్ రబీ క్రాప్స్. వింటర్ సీజన్లో నవంబర్ టు ఏప్రిల్ వరకు పండించబడే పంటల్ని ఏమంటాం? రబీ క్రాప్స్ అంటాం. These crops do not depend on monsoon rains. What are monsoon rains? Monsoon rains means ఋతుపవనాలు. Okay, these crops, ఈ crops do not depend on monsoon rains. ఋతుపవన వర్షాల మీద ఆధారపడి ఉండవట. Vegetables like cabbage, cauliflower, pea and bean ఆర్ ఆల్సో గ్రోన్ ఇన్ వింటర్. వింటర్లో ఇంకా పండించే పంటలు ఏంటి? వెజిటబుల్స్. ఏమేం వెజిటబుల్స్? క్యాబేజ్, క్యాలీఫ్లవర్, పీ అండ్ బీన్ ఆర్ ఆల్సో గ్రోన్ ఇన్ వింటర్. ఇవన్నీ కూడా రబీ క్రాప్స్. నెక్స్ట్ సెకండ్ వన్, క్రాప్స్లో సెకండ్ టైప్ ఖరీఫ్ క్రాప్స్. ఫస్ట్ వన్ ఈజ్ రబీ క్రాప్స్, సెకండ్ వన్ ఈజ్ ఖరీఫ్ క్రాప్స్. క్రాప్స్ గ్రోన్ ఇన్ సమ్మర్, సమ్మర్లో పండుతాయి ఇవి. ఫ్రమ్ జూన్ టు అక్టోబర్, జూన్ నుంచి అక్టోబర్ వరకు సమ్మర్ సీజన్లో పండే పంటలను ఏమంటారు? ఖరీఫ్ క్రాప్స్ అంటారు. క్రాప్స్ గ్రోన్ ఇన్ సమ్మర్ ఫ్రమ్ జూన్ టు అక్టోబర్ ఆర్ కాల్డ్ ఖరీఫ్ క్రాప్స్. ఖరీఫ్ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్ ఏమిటి? రైస్, మేజ్, జోవర్ అండ్ బాజ్రా ఆర్ ఖరీఫ్ క్రాప్స్. రైస్ మీకు అందరికీ తెలిసిందే, రైస్. అండ్ నెక్స్ట్ మేజ్. మేజ్ మీన్స్ మొక్కజొన్నలు. జోవర్ అంటే జొన్నలు. బాజ్రా సజ్జలు. ఇవన్నీ కూడా ఖరీఫ్ పంటలు, సమ్మర్లో పండించేవి. దీస్ క్రాప్స్ డిపెండ్ లార్జ్లీ ఆన్ మాన్సూన్ రెయిన్స్. ఇవన్నీ కూడా దేనిపై డిపెండ్ ఉంటాయి? ఎక్కువగా మాన్సూన్ రెయిన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వెజిటబుల్స్, ఈ ఖరీఫ్ క్రాప్స్లో వెజిటబుల్స్ కూడా పండిస్తారు. వెజిటబుల్స్ లైక్ ఏమేంటి? పంప్కిన్, బ్రింజాల్ అండ్ గ్రౌండ్ నట్ ఆర్ ఆల్సో గ్రో వెల్ ఇన్ సమ్మర్స్. ఇవి ఎక్కువగా సమ్మర్లో పండిస్తారు. ఏమేమి వెజిటబుల్స్? పంప్కిన్, బ్రింజాల్ అండ్ గ్రౌండ్ నట్. ఓకే, లెట్స్ రివైజ్. The plants that are grown and cultivated at one place on a large scale during a particular period are called crops. Types of crops. There are two types, Rabi crops and Kharif crops. Rabi crops are grown in winter from November to April.
Rabi crops are grown in winter from November to April, and Kharif crops are grown in summer from June to October.